నేను ఒకటే మాట్లాడతా, ఒక వ్యక్తిని అభివృద్ధి ఆపేటువంటి శక్తి మనకు ఉన్నదా? లేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు హైదరాబాద్ జట్టు అనేది లిస్ట్లో లేనటువంటి ఒక జట్టు, కావ్యమారన్ ఉంది. కావ్యమారన్ జాతకంలో దోషాలున్నన్ని రోజులు హైదరాబాద్ సన్ రైజర్స్ డిజాస్టర్ అయింది. ఇవాళ కావ్యమారన్ జాతకంలో కొద్దిగా యోగం ఉంది, ఆమె జాతకంలో ప్రజెంట్ మంచి యోగం ఉంది కాబట్టి ఇప్పుడు ఆమెది అప్పర్ హ్యాండ్ అయింది. సో మిథున రాశి జాతకానికి సంబంధించి కొద్దిగా ఫెచ్చింగ్ స్టార్ట్ అయింది. సో దానికి తగ్గట్టే ఇవాళ టీం కూడా సంయుక్తంగా ఆడుతున్నది, మంచి పేరు వచ్చింది. సో మంచి టీంల మీద గెలుస్తుంది. సో అభిషేక్ శర్మ అనేటువంటి వ్యక్తి 15 బాళ్ళు 16 బాళ్ళలోనే హాఫ్ సెంచరీ కొడుతున్నాడు హైదరాబాద్ సన్ రైజర్స్కు. అతను ఆపే శక్తి ఎవరికి ఉందా? స్టేడియంలోకి బ్యాట్ తీసుకొని దిగిన తర్వాత అతన్ని ఆపే శక్తి, ఆ బ్యాట్స్మెన్ విజృంభించకుండా, ఆ బ్యాట్స్మెన్కు పేరు రాకుండా ఐపీఎల్లో ఆపే శక్తి ఎవరికైనా ఉందా? ఎంత పెద్ద తోపైనా సరే, భారతదేశంలో ఎంత పెద్ద తోపైనా సరే, చక్రం తిప్పగలిగిన తోపైనా సరే, ఒక్కసారి స్టేడియంలోకి వెళ్ళిపోయిన తర్వాత 6లు కొడుతుంటే నోరెళ్ళబెట్టి చూడడమే తప్ప. సో ఇక్కడ కూడా గదే, జ్యోతిష్యము అనేటువంటిది ఒక శాస్త్రము. ఈ శాస్త్రం ద్వారా జరగబోయేటువంటి విషయాలను సమాజానికి తెలియపరుస్తూ, జ్యోతిష్యాన్ని పెంపొందిస్తూ, జ్యోతిష్యం పట్ల నమ్మకాన్ని తీసుకొస్తూ, ఎట్ ది సేమ్ టైం నా పిఆర్ను పెంచుకునేటువంటి ప్రక్రియలో భాగంగా జరుగుతున్నటువంటి వ్యవహారం ఇదంతా కూడా. సో ఇక్కడ వేణుస్వామి చెప్పిండు అంటే, వేణుస్వామి రోల్ చేయడం వల్లనో, మీమ్స్ క్రియేట్ చేయడం వల్లనో, వేణుస్వామిని టార్గెట్ చేయడం వల్లనో జరగబోయేటువంటి ఫలితాలు, వచ్చేటువంటి ఫలితాలు అయితే ఆగిపోవుగా. ఖచ్చితంగా జరగాల్సినవి జరిగి తీరుతాయి కదా. సో దాన్ని అయితే ఎవరు ఆపలేరు కదా. మరి ఆపనప్పుడు ఈ వ్యర్థమైనటువంటి ఈ ట్రోలింగ్ ఎందుకు? నిన్ను నన్ను టార్గెట్ చేసి లాభం ఏముంది? మహా అంటే జూన్ 4 కదా. జూన్ 5వ తేదీ నుండి మళ్ళీ నార్మలే కదా. మళ్ళీ 4.5 ఏళ్ళ దాకా మళ్ళీ ఎవరి పని బాందే కదా. అదే వచ్చింది సమస్య. ఇప్పుడు ప్రతిసారి ఎలక్షన్ల ముందర నాకు ఈ రామాయణం అలవాటే కదా. చలికాలం కాగానే ఎండాకాలం, ఎండాకాలం తర్వాత వానాకాలం ఎట్లా వస్తుందో ప్రతిసారి ఎలక్షన్ అప్పుడు ఇదే రామాయణం. 2017, 18, 19లా ఇదే టార్గెట్ నన్ను, 2024లా ఇదే టార్గెట్ నన్ను. ఏం చేస్తారు? ఏం ప్రూవ్ చేసుకోవాలి? పోనీ జరిగినవి తీసుకొచ్చి నన్ను ఏమన్నా, నాకేమైనా కిరీటం పెట్టిర్రా, లేకపోతే నాకేమన్నా పదవులు ఇచ్చిర్రా, లేకపోతే నాకేమన్నా కిరీటాలు పెట్టిర్రా, లేకపోతే డబ్బులు ఇచ్చిండ్రా, లేకపోతే ఏమన్నా ఏమంటారు వాటిని బిరుదులు ఇచ్చిర్రా? ఒక్కటి జరగకపోతే 100 మాట్లాడతారు. పోనీ నా జీవితంలో జరగకపోవడమే లేదు, అన్నీ జరిగినాయి. నేను చెప్పని వాటిని కూడా చెప్పినా ట్రోల్. మీరు ఏం సాధిస్తారు? ఏం సాధించరు. ఏం మహా అంటే మానసిక. మీరు ఇంత లైట్ గా తీసుకుంటున్నారు, ఇంత లైటర్ వేలో అంటే యాక్సెప్ట్ చేసేస్తున్నారు, ఇది ఇంతే ఇంకా మారదు, మనం మార్చేది ఏముంది అని ఎంత చాలా లీస్ట్ బాధ దాని గురించి. కానీ ఈ ట్రోలింగ్ వల్ల మనిషి ప్రాణాలు తీసుకునే అంత అంటే నేను అదే చెప్తున్నా. మనిషి గీతాంజలి రీసెంట్ ఇష్యూ, అమ్మాయి సూసైడ్ చేసుకొని అమ్మాయి కాదు, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన కుషితా కల్లప్పు నేను కౌన్సిలింగ్ ఇస్తే అమ్మాయి తీసుకునే విధానం వేరు, నా దగ్గర నుండి వెళ్ళిపోయినాక తీసుకునే విధానం వేరు. సో నేను అమ్మాయికి స్ట్రాంగ్ గా కౌన్సిలింగ్ ఇచ్చింది అదే, లైట్ తీసుకో అని. అట్లనే ప్రతి సమాజంలో ప్రతిదీ అదే చెప్తున్నా నేను. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ట్రోలింగ్ విపరీతంగా ఉంటది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.